సమ్మర్లో ఈ ఎండల నుంచి తప్పించుకొని ప్రశాంతంగా ఒక 3 రోజులు మనం చల్లటి ప్రదేశంలో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి కొడైకెనాల్ అనేది రైట్ చాయిస్. సమ్మర్ వెకేషన్ అనే కాదు, మీరు బడ్జెట్లో హనీమూన్ ప్లాన్ చేయాలన్నా కూడా కొడైకెనాల్ అనేది బెస్ట్ చాయిస్ అన్నమాట. ఈ వీడియోలో మనం కొడైకెనాల్కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏ ప్రదేశాలు మనం చూడొచ్చు, ఎంత బడ్జెట్ అవుతుంది, ఇన్ కేస్ మనం ఫ్యామిలీతో వెళ్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ఫుడ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, క్లియర్గా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైకే మనకి పెద్ద ఎంకరేజ్మెంట్ అనమాట. దాని ద్వారా ఏంటంటే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది, మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టి ఇంత టైం ఎడిటింగ్కి పెట్టి ఈ వీడియో చేసినందుకు. ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా క్లియర్గా 1 by 1 మాట్లాడుకుందాం. ఫస్ట్ బెస్ట్ టైం టు విజిట్ కొడైకెనాల్. మీకు జూన్, జూలై, ఆగస్టులో ఏంటంటే వర్షాలు ఎక్కువ ఉంటాయి. అది హిల్ ఏరియా కదా, రికమెండెడ్ కాదు. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అయితే కపుల్స్కి బెస్ట్ చాయిస్ అనమాట. ఆ పడే వర్షానికి, అక్కడ కూల్ క్లైమేట్కి, గ్రీనరీకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డిసెంబర్, జనవరిలో కూడా మీకు చాలా చల్లగా ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మే వరకు ఏంటంటే మీకు కూల్గా ఉంటుంది. గ్రీనరీ అనేది కాస్త తగ్గుతూ ఉంటుందన్నమాట. లేక్స్లో కూడా వాటర్ అయితే ఉండవు. కాకపోతే మంచి డెస్టినేషను సమ్మర్ వెకేషన్ వెళ్ళడానికి, కూల్గా ఉంటుంది మన దగ్గర ఉన్న ఎండలతో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ నుంచి కొడైకెనాల్కి ఎలా రీచ్ అవ్వాలి మాట్లాడుకుందాం. కొడైకెనాల్కి డైరెక్ట్ ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే లేవు. కొడైకెనాల్ రోడ్ రైల్వే స్టేషన్ అని ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి మనకైతే కొడైకెనాల్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ కొడైకెనాల్ రోడ్ రైల్వే స్టేషన్కి కూడా మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఓన్లీ చాలా తక్కువ రైల్వే స్టేషన్ నుంచే డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. అవి కూడా డైలీ ఉండవు, వీక్లీ 2 or 3 టైమ్స్ ఉంటాయి. లైక్ విజయవాడ, నెల్లూరు ఈ రూట్ నుంచి. సో మీరు అలా కొడైకెనాల్ రోడ్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి మీకు గవర్నమెంట్ బస్సెస్ కానీ లేదంటే క్యాబ్ తీసుకొని పైన కొడైకెనాల్కి రీచ్ అయిపోవచ్చు. దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే నియర్ బై మనకి మదురై సిటీ ఉంటుంది. అక్కడి నుంచి ఈ కొడైకెనాల్ హిల్ అనేది ఒక 120 కిలోమీటర్స్. సో ఇన్ కేస్ మీ ప్లేస్ నుంచి మదురైకి డైరెక్ట్ ట్రైన్ ఉంటే అలా వెళ్ళిపోండి. ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటంటే కోయంబత్తూర్. చాలా ప్లేసెస్ నుంచి మన తెలుగు స్టేట్స్ నుంచి కోయంబత్తూర్కి అయితే డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. సో కోయంబత్తూర్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి మనకి కొడైకెనాల్ ఒక 160 కిలోమీటర్స్ ఉంటుంది. పబ్లిక్ బస్సెస్ కూడా ఉంటాయి, లేదా క్యాబ్ కూడా మనం మాట్లాడుకొని హ్యాపీగా కొడైకెనాల్ రీచ్ అయిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మదురైకి లేదంటే కోయంబత్తూర్కి వెళ్ళడానికి మనకి ట్రైన్లో మినిమం ఒక 16 to 18 అవర్స్ పడుతుంది. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఏంటంటే ఇంత డే జర్నీ చేయడం ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటంటే మీరు బెంగళూరు ఆర్ చెన్నై వెళ్ళిపోతే మీరు మార్నింగ్ కల్లా రీచ్ అయిపోవచ్చు. 1 డే మీరు చెన్నై కానీ బెంగళూరు కానీ ఎక్స్ప్లోర్ చేసుకుంటే మనకి మళ్ళీ ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఫ్రీక్వెంట్గా డైరెక్ట్ కొడైకెనాల్కి బస్సెస్ ఉంటాయి, అలాగే ట్రైన్స్ ఉంటాయి. వన్స్ కొడైకెనాల్ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ స్టే గురించి మాట్లాడుకుంటే కొడైకెనాల్ టౌన్లో అయితే తీసుకోకండి. మీకు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ సమ్మర్లో మీరు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అవ్వాలంటే మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటాయి రోడ్స్. నా సజెషన్ ఏంటంటే కొడైకెనాల్ టౌన్ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ అవుట్స్కట్స్లో తీసుకోండి. ట్రాఫిక్ కాస్త తక్కువ ఉంటుంది, అలాగే వ్యూస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే మీకు ఒక మంచి హోటల్ కావాలనుకుంటే కపుల్స్కి మినిమం ఒక 2000 కావాలి. కాస్త అటు ఇటు అయినా పర్లేదు అనుకుంటే 1500 పే చేసినా దొరికేస్తాయి. బ్యాచిలర్స్కి లేదంటే సోలో ట్రావెలర్స్కి అయితే మీకు హాస్టల్స్ కూడా అక్కడ ఉంటాయి. కొడైకెనాల్లో ఉన్న ప్లేసెస్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి మాట్లాడుకుందాం. మనకి ఇక్కడ బైక్ రెంటల్స్, క్యాబ్ రెంటల్స్ అండ్ ఆటోస్ కూడా ఉండవన్నమాట. ఓన్లీ లోకల్ ట్యాక్సీస్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేయాలి. వీళ్ళేందంటే అక్కడ ప్లేసెస్ అన్నీ కూడా డైరెక్షన్ వైజ్ మనకి ఇంత అమౌంట్ అని చెప్పేసి ఛార్జ్ చేస్తారు. ఒక 4 డైరెక్షన్స్ ఉన్నాయి. లైక్ కొడైకెనాల్ ఫారెస్ట్ టూర్, కొడైకెనాల్ విలేజ్ టూర్, కొడైకెనాల్ ట్రెక్కింగ్ టూర్, కొడైకెనాల్ లోకల్ ప్లేసెస్, ఇలా 4 ఆప్షన్స్ ఇస్తారు మీకు ప్రతి రూట్కి ఏంటంటే 2500 నుంచి 3500 ఛార్జ్ చేస్తారు పర్ ట్యాక్సీకి. హ్యాపీగా ఒక 4 మెంబర్స్ కూర్చోవచ్చు. దీంట్లో ఏంటంటే మనం ఒక 3 రూట్స్ అయితే కంపల్సరీగా ఎక్స్ప్లోర్ చేయాలి. అవేందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ డే ఏంటంటే మీరు
హోటల్కి రీచ్ అయ్యి చెక్ ఇన్ చేసి రిలాక్స్ అయ్యేసరికి 11-12 అలా అయింది అనుకుందాం. ఫస్ట్ డే మీరు కొడైకెనాల్ లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ పైన్ ఫారెస్ట్, పిల్లర్ రాక్, కొడైకెనాల్ లేక్, ఈ ప్లేసెస్ అన్నీ కూడా మీకు వాళ్ళు పాంప్లెట్లో ఇస్తారనమాట. ఈ ప్లేసెస్ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నామని. ఈవినింగ్ 5 నుంచి 6 వరకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని తీసుకుని వచ్చేస్తారు. ఇంకో టూర్ ఏంటంటే కొడైకెనాల్ విలేజ్ టూరు. ఇది నెక్స్ట్ డే ప్లాన్ చేసుకోండి. ఈ రూట్లో మీకు కుంబారాయ్ విలేజ్, మనవన్నూర్ లేక్, పళని వ్యూ పాయింట్, ఇలా కొన్ని ప్లేసెస్ అయితే చూపించుకొని సేమ్ ఈవినింగ్ 4-5 వరకు రిటర్న్ తీసుకుని వచ్చేస్తారు. ఇంకా థర్డ్ డే ఏంటంటే మీరు హోటల్ చెక్అవుట్ చేసి బెరిజామ్ లేక్ అని చెప్పి ఉంటుంది. ఇది ఫారెస్ట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట ఈ రోడ్ జర్నీ అంతా కూడా. లేక్లో మీకు సమ్మర్లో వెళ్తే వాటర్ ఉంటాయో లేదో నాకు తెలియదు, బట్ ఫిబ్రవరి వరకు అయితే మోస్ట్లీ మీకు వాటర్ ఉంటుంది. కాకపోతే క్లైమేట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. చాలా కూల్గా ఉంటుంది. ఇంకో రూట్ ఏంటంటే కొడైకెనాల్ ట్రెక్కింగ్ టూర్ అనమాట. దీనిలో ఏంటంటే వీళ్ళు వట్టకనాల్ వాటర్ ఫాల్స్, అలాగే డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్కి తీసుకెళ్తారు. ఈ డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్ దగ్గర మొత్తం కూడా మంచుతో చాలా బాగుంటుంది. కాకపోతే మనం స్పెండ్ చేసేది 3 డేసే కదా. సో అలాంటప్పుడు నా సజెషన్ ఏంటంటే మీరు క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుకోండి. థర్డ్ డే వచ్చేసి మీరు మార్నింగ్ 8 కల్లా మీరు, లేదంటే 9 o'clock కల్లా ఈ బెరిజామ్ లేక్ వెళ్ళండి. అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని ఆఫ్టర్నూన్ 3 లోపల కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఏంటంటే ఈ వట్టకనాల్ వాటర్ ఫాల్స్, అలాగే డాల్ఫిన్స్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, అది కూడా ఎక్స్ప్లోర్ చేయండి. లేదనుకుంటే మార్నింగే మీరు వట్టకనాల్ వాటర్ ఫాల్స్, డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్కి వెళ్ళి ఆ తర్వాత బెరిజామ్ లేక్ వెళ్ళండి. ఇది రైట్ చాయిస్. ఇక్కడ మీకు ఒక మెయిన్ పాయింట్ చెప్పాలి. ప్లేసెస్ సూపర్ వావ్ అన్నట్టు ఉండవు అనమాట మీరు సమ్మర్లో వెళ్తే. కాకపోతే క్లైమేట్ కూల్గా ఉంటుంది. అలాగే వింటర్లో లైక్ సెప్టెంబర్, అక్టోబర్లో వెళ్ళినప్పుడు మీకు ఆ ఫాగ్ వల్ల ప్లేసెస్ కనిపించవు. కాకపోతే ఆ గ్రీనరీ, ఆ వర్షం పడుతూ క్లైమేట్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇది కొడైకెనాల్ ప్లేసెస్ గురించి. నెక్స్ట్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే అక్కడ మనకు అన్నీ దొరుకుతాయి బడ్జెట్లో. బ్రేక్ఫాస్ట్ మీకు 30 రూపీస్ నుంచి 100 రూపీస్లో కూడా వచ్చేస్తుంది. అలాగే లంచ్ కూడా మీకు ఒక 100 రూపీస్ నుంచి 200 రూపీస్లో కవర్ చేసుకోవచ్చు. రైసు, చపాతీ, పరోటా, బిర్యానీ, ఇడ్లీ, దోశ, A to Z ఉంటాయి అన్నమాట. మనం పిల్లలతో వెళ్ళినా భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ ప్లాస్టిక్ అలో ఉండదన్నమాట. సో మీరు పిల్లలతో, ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు కొన్ని ప్లాస్టిక్ కవర్స్ అయితే ముందుగా క్యారీ చేయండి. ఇన్ కేస్ మీకు వామిటింగ్స్ అలా అవుతాయి అనుకుంటే ఈ హిల్ ఏరియాలో. అలాగే వాటర్ బాటిల్స్ కూడా అక్కడ 1 లీటర్వి, 2 లీటర్స్వి అమ్మరు. ఓన్లీ 5 లీటర్స్వి అమ్ముతారనమాట. ఇదైతే మైండ్లో గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్గా బడ్జెట్ ఎంత అవుతుంది మాట్లాడుకుంటే మీరు ఒక 4 అలా వెళ్ళారనుకోండి, ఈ క్యాబ్ ఛార్జెస్, రూమ్ ఛార్జెస్ కాస్త తక్కువ పడతాయి. సో ఆ విధంగా కన్సిడర్ చేసుకుంటే మీకు మొత్తం కలుపుకుంటే మ్యాక్సిమం అయితే ఒక 8,000, లేదు ఇంకా కాస్త జల్సాగా ఖర్చు పెట్టినా కూడా మీకు 10,000 అలా అవుతుందన్నమాట. ఇన్ కేస్ మీరు కపుల్స్ వెళ్ళి మంచి మంచి హోటల్స్ ఇద్దరే ఎక్స్ప్లోర్ చేస్తారు కదా క్యాబ్లో, అలాంటి వాళ్ళకి ఒక 12,000 అలా అవుతుంది. ఐ హోప్ నేనైతే మొత్తం ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఇంకా మన వీడియో లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇన్ కేస్ ఊటీ బెస్టా, కొడైకెనాల్ బెస్టా అని చెప్పేసి ఒక వీడియో కావాలనుకుంటే చెప్పండి. డెఫినెట్గా మనమైతే నెక్స్ట్ వీడియో చేద్దాం. రెండిట్లో ఏది ఎలా ఉంటుంది, ఎవరికి ఏది బెస్ట్ అని చెప్పేసి.